హాయ్ అండి, నేను మీ శివాని. ఇవాళ వచ్చేసి నా మిర్చి తోటలో ఫస్ట్ కటింగ్ కోయటం అయిపోయింది. సో ఎలా ఉంది కటింగ్, ఎన్ని అవుతుంది సుమారుగా నేను చూపిస్తాను ఒకసారి. కొన్ని ఆల్రెడీ వీడియో పెట్టాను, అంతకుముందు 2 ఎకరాలు ఏసీలో పెట్టేశాను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. సో ఇది వచ్చేసి 70 సెంట్లో అండి, జినీ 2626. ఇది వచ్చేసి జినీ 2626 చూసుకోవచ్చు అండి. కాయ కూడా బాగా క్వాలిటీగా బాగానే ఉంది. సో జినీ 2626 వచ్చేసి ఇది ఒకసారి 626, ఇది 70 సెంట్లో. అది నేనైతే నాకు 95 మంది పెట్టారండి 70 సెంట్లు. నేనైతే 10 క్వింటాలు అవుతాయి సుమారుగా అనుకుంటున్నాను. 10-11 అలా అవుతాయి అనుకుంటున్నాను 70 సెంట్లు అది. సో చూడవచ్చు బాగానే కాసింది 2626. చాలా మందికి నల్లి బొబ్బరు వచ్చి నల్లి అటాక్, తామరపురు అటాక్ చేసిపోయినాయి, కానీ నాకైతే బాగానే కాసింది. ఇది 10 క్వింటాలు అవుతాయి 70 సెంట్లు. ఇంకొక కోతకు వస్తే ఇంకో 10 క్వింటాలు అయితే పచ్చికాయ ఉందండి ఆల్రెడీ 70 సెంట్లు. ఎకరం కాదండి 70 సెంట్కి. సో 10 కింద తాలుకాయ ఉంది, అదే పచ్చికాయ, సారీ 10 కింద పచ్చికాయ ఉంది. 10 అయితే అవుతాయి. తర్వాత ఇంకెంత అనేది చెప్పలేము, ఇంకా అవ్వచ్చు. అంటే ఎకరానికి 30 క్వింటాల్ సుమారుగా వచ్చినట్టే జినీ 2626 ఈ సంవత్సరం నాకైతే. సో వేసిన వాళ్ళు మరి ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కాదు జినీ 2626 బాగుంది. సో మన జాగ్రత్తగా మందులేసి మెయింటైన్ చేసుకుని బాగానే కాస్తాయండి ఏ విత్తనమైనా. సో ఇదండి. అలానే ఇంకో ధీరా 2727 చూపిస్తానండి. ఇది ధీరా 2727 కాయలు కూడా బాగానే ఉంది, షైనింగ్ క్వాలిటీ జంపు. ధీరా 2727. సో కాయలు కూడా బాగానే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎకరం 40 సెంట్లలో ఇంకా ఉండి పట్ల మీద అండి. అవి కూడా చూపిస్తాను. ఇంతటికి పోసారు కుప్ప. ఇది ధీరా 2727 పట్ల మీద ఉండి, అవి కూడా చూపిస్తాను మీకు. ఈ కుప్ప ఇది ఎండి ఒకటికి పోసారు, ఇంకా ఉండి పోయాల్సింది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి తొక్కుతుంది, దుంతున్నారు అవి. ఆ పట్ట చివరి నుంచి ఈ పట్ల చూపించే మొత్తం అయ్యాయండి ధీరా 2727. ఈ ఎండుతున్నాయి, వాళ్ళు సాయంత్రానికి పోస్తారు ఈ కుప్ప. ఈ పట్ట దాకా ఇప్పుడు చూపించేదాకా ధీరా 2727 ఎకరం 20 సెంట్లు లేదు మొత్తం. ఈ పట్ట మీద అయ్యి మళ్ళీ ఈ కుప్ప ఎకరం 20 నుంచి ఎకరం నరల సుమారుగా ఉంది. సో ఈ కుప్ప ఒకటి ఈ పట్ట మీద ఇప్పుడు దున్నుతున్నారు కదా, అది దున్నేయి ఈ పట్టను చూపించే మొత్తం ధీరా 2727. సో కాయ కూడా క్వాలిటీగా ఉండి బాగుంది, క్వాలిటీగా. సో మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే బాగానే కాస్తాయండి విత్తనాలు, ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి ఈ పట్ట మీదే శృతినేని, ఇది కనబడే మొత్తం శృతినేని అండి. ఇప్పుడు ఈ పట్ట మీద శృతినేని, ఇది కూడా 70 సెంట్లు శృతినేని. ఇది 70 సెంట్లు. దీనికి వచ్చేసి సుమారుగా 100 మంది పెట్టారండి శృతినేనికి. ఇది తెయ్య రకమే, 100 మంది పెట్టారు. ఫస్ట్ 10 కటింగ్ అయిపోయింది. సో ఇవన్నీ తాలుగాయలు ధీరా 2727 తాలుగాయలు లేరారు. సో ఎన్నైనా చూపిస్తాను ఒకసారి, తాలుగాయలు కూడా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఎర్రగాయలు కదా, తాలుగాయలు కూడా చూపిస్తాను నిమిషం. ఇవి వచ్చేసి శృతినేని. ఈ తాలుగాయలు ఏరలేదు, ఏరాలి. చూడండి ధీరా 2727 ఈ తాలుగాయలు అండి. అదేసి ఒక 20 నుంచి 30 కేజీలు లోపు అవుతాయి. 30 కేజీలు, 20 కేజీల నుంచి 30 లోపు అవుతాయి. ఎర్రగాయలు కూడా వేసారు తాలుగాయలు, ఎర్రగాయలు. ఇదిగోండి తాలుగాయలు. ఇది వచ్చి జినీ 2626 తాలుగాయలు. ఈ కుప్ప ఎన్ని అవుతాయి? 10 కేజీలు అవుతాయి, 10 లోపే అవుతాయి. మరి తాలుగాయలు అందరికీ ఎందుకు అవుతున్నాయి ఆలోచించుకోండి. నాకే తాలుగాయలు చాలా తక్కువ ఉంది, తాలు పర్సెంట్ చాలా తక్కువ ఉంది. ఏ కాయలైనా తీయ కాయలు అన్ని రకాల తాలు పర్సెంట్ తక్కువగానే ఉంది, లావులు వేసిన తాలు పర్సెంట్ తక్కువ ఉంది. ఇవి వచ్చేసి సుమారుగా 50 టిక్కీలు పైన అవుతాయి అండి ధీరా 2727. 50 పైన అవుతాయి టిక్కీలు, అంటే 22 క్వింటాల దాకా రావచ్చు. సో తాలుగాయలు చూడండి మరి 20 కేజీలు ఉంటాయి, 20 నుంచి 30 కేజీలు తాలుగాయలు చూసుకోవచ్చు. అలానే 26 చూసుకోండి, తాలుగాయల శాతం కూడా చాలా తక్కువ ఉంది. అంటే మనం ఏంటంటే కాయ పక్వాన్ని కాయ కోయడానికి, అంటే మన తాలుగా మనకి పచ్చికాయ నుంచి పండే సమయంలో జమీరు ప్లస్ ప్లాంటమైసిన్ వేసుకొని సరిపోద్దండి 2 సార్లు. తాలుగాయలు అవ్వవు. సో అదే రైతులు జమీరు ప్లస్ ప్లాంటమైసిన్ కలిపేస్తే బాగుంటుంది. అలా కలిపి వేయకపోవడం వల్ల తాలుగాయలు అవుతాయి. సో జమీరు ప్లాంటమైసిన్ కలిపేస్తే తాలు శాతం చాలా తగ్గిపోతాయి. ఏ సీడ్ అయినా ఏ ఎత్తనాకైనా అంతే, తెగులు మందులు వేసుకుంటూ ఉండాలి. తెగులు మందులు వేసుకుపోతే తాలుగాయలు అవుతాయి. సో తెగులు మందులు కొడతామంటే తాలుగాయ చాలా తక్కువ ఉంటుంది. నేను జమీరు ప్లాంటమైసిన్ ఒక్కసారి కొట్టా, కాయ కోసే 20 రోజుల ముందు కొట్టా, 15 నుంచి 15 రోజులు సుమారుగా కొట్టాను.
అసలు తాలుగాయలు ఉన్నాయి, చాలా తక్కువ పర్సెంట్. అందరూ అడుగుతున్నారు తాలుగాయలు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అంతే అండి, జాగ్రత్త మందులు వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.